హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ అంటారు. ఈ నేపథ్యంలో ఈసారి పౌర్ణిమ 2 రోజులు కలిసి వచ్చింది. శనివారం, ఆదివారం. ఈ 2 రోజుల్లో ఏ రోజు గురు పౌర్ణమి చేసుకుంటున్నారో తెలుసుకుందాం. అంతేకాకుండా గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ అంటారు. ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురి పౌర్ణమి రోజే జన్మించాడు. అందుకే దీన్ని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. వ్యాస మహర్షి 4 వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు. అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పౌర్ణమిని జరుపుకుంటాము. ఈ పవిత్రమైన రోజు గురువులతో పాటు వేదవ్యాస మహర్షిని పూజిస్తారు. ఈ రోజున గురువుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకుంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉంటుందో వారు కూడా గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈ ఏడాది గురు పౌర్ణిమ ఎప్పుడు జరుపుకుంటున్నారు అంటే జూలై 20వ తేదీ అంటే శనివారం సాయంత్రం 5:59 పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 21 జూలై 2024 ఆదివారం మధ్యాహ్నం 3:46 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. ఉదయం తిథి ప్రకారం సూర్య సిద్ధాంతం ప్రకారం జూలై 21 ఆదివారం నాడు మనం గురు పూర్ణిమను జరుపుకుంటున్నాము. ఆ రోజు ఉదయం 9:01 నుంచి 12:27 వరకు, మధ్యాహ్నం 2:09 నుంచి 3:52 వరకు మంచి సమయంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.